ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం పరమేశ్వరుని మహిమలు, ఆయన చరిత్ర మరియు భక్తులు ఎందుకు ఆయనను అంతగా ఆరాధిస్తారో తెలుసుకుందాం. శివుడు హిందూ ధర్మంలో అత్యంత గొప్ప దేవుళ్ళలో ఒకరు. ఆయన్ని మహాదేవుడు, శంకరుడు, భోలా శంకరుడు, నీలకంఠుడు వంటి అనేక పేర్లతో పిలుస్తారు. శివుడు త్రిమూర్తులలో ఒకరు. బ్రహ్మ సృష్టిని సృష్టిస్తే విష్ణువు ఆ సృష్టిని కాపాడుతాడు. శివుడు లయకారకుడిగా విశ్వ నియమాన్ని కొనసాగిస్తాడు. పురాణాల ప్రకారం శివునికి ఆది లేదు, అంతం లేదు. అందుకే ఆయనను అనంత స్వరూపుడిగా భావిస్తారు. ఆయన నివాసం కైలాస పర్వతం. మంచుతో కప్పబడిన ఆ పవిత్ర ప్రదేశంలో శివుడు ధ్యానంలో ఉంటాడని భక్తులు నమ్ముతారు. శివుని రూపం ఎంతో ప్రత్యేకమైనది. ఆయన జటాజూటంలో గంగాదేవి ఉంటుంది. చంద్రుడు ఆయన తలపై అలంకారంగా ప్రకాశిస్తాడు. మెడలో సర్పాన్ని ధరించి ఉంటాడు. చేతిలో త్రిశూలం మరియు డమరుకం ఉంటాయి. ప్రతి వస్తువుకి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. త్రిశూలం శక్తికి ప్రతీక. డమరుకం సృష్టి యొక్క నాదాన్ని సూచిస్తుంది. నుదుటిపై ఉన్న మూడవ కన్ను జ్ఞానానికి మరియు దివ్య శక్తికి సంకేతం. పార్వతీదేవి శివుని అర్ధాంగి. వీరిద్దరి దాంపత్యం ప్రేమకు, విశ్వాసానికి మరియు సమతుల్యతకు ప్రతీకగా భావించబడుతుంది. వినాయకుడు మరియు సుబ్రహ్మణ్య స్వామి వారి కుమారులు. సముద్ర మథనం సమయంలో దేవతలు మరియు అసురులు అమృతం కోసం సముద్రాన్ని మథించారు. ఆ సమయంలో కోలాహల అనే ఘోరమైన ఆ విషం తాగడం వల్ల సృష్టి అంతా నాశనం అయ్యే ప్రమాదం ఏర్పడింది. అప్పుడు లోకాలను రక్షించడానికి శివుడు ఆ విషాన్ని స్వీకరించాడు. ఆ విషం ఆయన కంఠంలో నిలిచిపోయింది. అందుకే ఆయనను నీలకంఠుడు అని కూడా పిలుస్తారు. శివుని వాహనం నంది. నంది భక్తి, విశ్వాసం మరియు విధేయతకు ప్రతీక. శివాలయాలలో శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం కనిపిస్తుంది. శివలింగం శివుని అనంత స్వరూపానికి ప్రతీక. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు శివలింగాన్ని పూజిస్తారు. శివుని ఆరాధన ద్వారా మనసుకు ప్రశాంతత మరియు ధైర్యం, ఆధ్యాత్మిక బలం లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. మహాశివరాత్రి శివభక్తులకు అత్యంత పవిత్రమైన పండుగ. ఆ రోజు భక్తులు ఉపవాసం ఉంటారు, రాత్రంతా జాగరణ చేస్తారు మరియు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తారు. శివుడు ఎంతో కరుణామయుడు. భక్తి మరియు నిజాయితీతో ప్రార్థించిన వారిపై ఆయన అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆయనను భోలా శంకరుడు అని కూడా పిలుస్తారు. మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భక్తితో శివుణ్ణి స్మరిస్తే మనసుకు ధైర్యం లభిస్తుంది. ఆయన ఆశీర్వాదం మనకు మంచి మార్గాన్ని చూపిస్తుంది. హర హర మహాదేవ శంభో శంకర. శివుని గురించి మరొక విశేషం ఏమిటంటే ఆయనకు అభిషేకం చేయడం ఎంతో పవిత్రమైన ఆచారంగా భావించబడుతుంది. పాలు, నీరు, తేనె మరియు బిల్వ దళాలతో శివుణ్ణి ఆరాధించడం ద్వారా పుణ్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. శివుని ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ.